కాదు సార్, ఎక్కడైతుంది వర్కౌట్? ఎక్కడైతుంది? ఒక ఆటోలే తీసుకోవాలంటే కాదు కదా. పొజిషన్ కార్లలో వస్తుంది, బైకులలో వస్తుంది, ఆటోలలో వస్తుంది. మరి అన్ని ఎలక్ట్రీషియన్ బండ్లు అంటే మరి ఈ బండ్లన్నీ ఎక్కడ పోవాలి? ఎక్కడ చేస్తారు? ఏం చేస్తారు? ఒక ఆటోనే రాదు, పొజిషన్ ఆటోతోనే రాదు కదా. బస్సులతో వస్తుంది, లారీలతో వస్తుంది, ట్రాక్టర్లతో వస్తుంది, అన్నిటితో పొజిషన్ వస్తుంది. బస్సులు కూడా 15 ఏళ్ళు దాటి ఉన్నాయి, 15 ఏళ్ళు దాటి ఉన్నాయి, 15 ఏళ్ళు దాటి 20 ఏళ్ళ బస్సులు కూడా ఉన్నాయి. మరి వాటి వల్ల కూడా వస్తుంది. మరి అవేం చేస్తారండి? రైట్. అయితే ఇక ఓవరాల్ గా ఇప్పుడు మీరు కొద్ది రోజుల నుంచి ధర్నాలు అవి చేస్తా ఉన్నారు. మరి ఒక్కసారైనా మంత్రివర్గం నుంచి కానీ ప్రభుత్వం నుంచి ఏమన్నా ఏమి హామీలు రాలేదు. మాట్లాడతాం, చెప్తామన్నారు. ఏమి హామీ లేదు, ఏది లేదండి సార్. హామీలు లేదు. చెప్తాము, మేము ఏడాదికి 12,000 ఇస్తాము, మాటల వరకే కానీ చేతలు చేసింది ఇప్పటిదాకా ఏమీ లేదు. మన ఆటో డ్రైవర్ కానీ, ఆటో డ్రైవర్ల ఫీలింగ్ అయితే మొత్తం దొక్కేసేది మా గవర్నమెంట్ వచ్చి. బతుకులు చాలా దీనంగా అయిపోయినాయి. బతికేది కూడా రోడ్డు మీద బతికేది చాలా కష్టం ఉంది. మరి లాస్ట్ వరకు ఏమవుతుంది? ఎవరంతా ఆత్మహత్యలు ఇప్పటికీ 60-70 మంది ఆత్మహత్య చేసుకుంటూ ఏడాది లోపల వెళ్ళక. మరి గవర్నమెంట్ ఒక స్పందిస్తలేదు. ఒక ఆటో డ్రైవర్ అయినా ఎందుకు చచ్చిపోయినా అని దాని గురించి అడుగుతలేదు. ఏమైనా ఈ ఆటోలు తీస్తాము, ఆటోలు పెడతాము, ఇది పడతాము, ఫ్రీ బస్సు పెడతాము, అన్నీ అనవసరం మాటలు ఇవన్నీ. ఒక ఆటోనే లేదు కదా. పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, ఆ బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి అన్ని ఎలక్ట్రీషియన్ పెట్టినాక మరి ఇది పరిస్థితి ఏంది?